జనవరి 22, 2024 నాడు హైదరాబాదు హిమాయత్ నగర్లోని ఏఐటియుసి ఆఫీసులో సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీలు తెలంగాణ వారిచే రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగినది. ఈ సమావేశానికి ఏఐటియుసి పద్మగారు అధ్యక్షత వహించగా సిఐటియు, ఐఎఫ్టియుసి గ్రూపులు ఇంకా ఐక్య కార్యాచరణ సమితి కమిటీ సభ్యులు, కార్మిక సంఘాల సభ్యులు మొత్తం పాల్గొన్నారు. రైతు సంఘాల సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమం రేపు 26వ తారీఖు జరగబోవు ర్యాలీల సందర్భంగా కార్యాచరణ గురించి చర్చించుకోవడం జరిగినది. ఈ సందర్భంగా ఆ నాయకులు మాట్లాడుకుంటూ ఈ 10 ఏళ్ల కాలంలో గత 90 ఏళ్లకెళ్ళి కార్మికులు కొట్లాడి సాధించుకున్న చట్టాలను కోడులుగా కేంద్రీకరించి ఆ చట్టాలలోని కార్మికుల హక్కులను మొత్తం కాలరాసి కార్పొరేట్ పెట్టుబడిదారులకు అప్పనంగా అప్పజెప్పిందని, ఈ కేంద్ర ప్రభుత్వం రైతు చట్టాలను తొలగించి 100 మంది రైతుల ఆత్మహత్యలకు కారణమైందన్నారు. రేపు వచ్చే ఎలక్షన్లో బీజేపీ ప్రభుత్వము రాముడి పేరుతోటి, రామాలయం పేరుతోటి ముందుకు రావాలని చూస్తున్నది. దానికోసం ప్రజలను చైతన్యం చేస్తూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి పోయి అయినా సరే ఈ విషయాలను ప్రజలకు తెలియజేయాలని వీరు చర్చించుకొని విజయవంతంగా ముగించుకున్నారు ఈ సమావేశాన్ని. జనవరి 26వ తేదీన రిపబ్లిక్ డే సందర్భంగా ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీలు మొత్తం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రంలో, అదే రకంగా రాష్ట్ర కేంద్రంలో ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీలు నిర్వహించాలని, అదేవిధంగా ఫిబ్రవరి 16వ తేదీ నాడు గ్రామీణ బంధు సమ్మె, ఈ రెండింటిని కూడా విజయవంతంగా నిర్వహించాలని చెప్పి ఈరోజు ఏఐటిసి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగానికి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది. పైగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉంది. 3 వ్యవసాయ చట్టాలని రద్దు చేసినట్లే చేసి దొడ్డిదారిన మొత్తం సహకార వ్యవస్థని కూడా నిర్వీర్యం చేసే విధంగా నిర్ణయాలు తీసుకున్నది. వ్యవసాయ రంగానికి నిధుల్లో కోత పెట్టింది. అదే సందర్భంలో ఎరువుల మీద ఇస్తున్నటువంటి సబ్సిడీని కూడా తగ్గించింది. పంటల కొనుగోలుకు సంబంధించినటువంటి దాంట్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కేటాయించాల్సినటువంటి నిధుల్ని కూడా కేటాయించకుండా పూర్తిగా వ్యవసాయ రంగము పంటల కొనుగోలు బాధ్యత నుంచి తప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. పైగా గతంలో పోరాడి సాధించినటువంటి చట్టాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి దిశగా అటవీ సంరక్షణ చట్టాన్ని మార్పు చేసింది. అదే రకంగా 2013 భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచే దానికోసం ప్రయత్నం చేసింది. వీటన్నింటి మీద ఒక బలమైనటువంటి ప్రచారాన్ని ఇంటింటికి కూడా తీసుకెళ్లాలని చెప్పి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజా సంఘాలు, వాటితో పాటు అన్ని రకాల విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, సామాజిక శక్తులు అందరూ కూడా భాగస్వాములు కావాలి, మేధావులతో సహా. రాజకీయ పార్టీలకు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఈ 2 కార్యక్రమాల్లో రాజకీయ పార్టీలు కూడా ఓ స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని ఈ పోరాటానికి అండగా నిలబడతారా, లేదా కేంద్రం యొక్క బీజేపీ మతోన్మాదాన్ని ఒకవైపు, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది, దానికి అండగా ఉంటారనేటువంటి విషయాన్ని కూడా తేల్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. రైతు సంఘాలు, కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేకమైనటువంటి నిర్ణయాల భాగంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3 నల్ల చట్టాలను రద్దు చేస్తూ రైతు సంఘాలుగా కొన్ని డిమాండ్లు పెడితే దాన్ని పరిష్కారం చేస్తా అని నేటి వరకు కూడా పరిష్కారం చేయలేదు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు 25 లక్షల కోట్లను రద్దు చేసింది. అదే రకంగా దేశవ్యాప్తంగా రైతులకు ఉన్నటువంటి అప్పులు దాదాపు 4 లక్షల నుండి 5 లక్షల కోట్లు ఉంటాయి.
వాటిని రద్దు చేయలేదు. కార్పొరేట్లకు మాత్రమే బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. అదే రకంగా దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీరాముని పేరిట రాజకీయాలు చేస్తున్నారు. ఈరోజు అక్షింతలు వేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి ఇస్తున్నది. ఆ అక్షింతలు కూడా రైతులు పండించినటువంటి బియ్యమే. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రైతు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించడం కొరకు ఈరోజు జనవరి 26 తర్వాత ఫిబ్రవరి 16న ఉన్నటువంటి రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఉద్యమం చేస్తున్నాయి. దానికి మద్దతు ఇవ్వాల్సిందిగా. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాల ఫలితంగా దేశంలో కార్మికులు కానివ్వండి, రైతాంగం కానివ్వండి తమ మనుగడ కొనసాగించలేనటువంటి పరిస్థితి అనేటువంటిది దాపురించింది. ఇటువంటి స్థితిలోనే దేశవ్యాప్తంగా రైతాంగం అంతా కూడా ఈ కార్పొరేట్ అనుకూలమైనటువంటి విధానాన్ని మార్చుకోవాలా, చట్టాలను మార్చాలా, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను మార్చాలని చెప్పి గత సంవత్సరం క్రితం పెద్ద ఎత్తున ఒక సంవత్సరం పాటు మొత్తం తమ వ్యవసాయాన్ని, తమ వ్యవసాయ క్షేత్రాలని, కుటుంబాలని అన్నిటి వదిలిపెట్టి చారిత్రాత్మకమైనటువంటి రైతాంగ ఉద్యమాన్ని నిర్మించినటువంటి స్థితి మనందరికీ తెలుసు. అటువంటి చారిత్రాత్మక ఉద్యమానికి ప్రధానమంత్రి మెడలు వంచి నేను ఈ వాగ్దానం మీరు పెడుతున్నటువంటి డిమాండ్లన్నింటినీ కూడా నేను ఆలోచిస్తా అని చెప్పి వాగ్దానం చేసి ఉద్యమాన్ని విరమింపజేసిండు. అయినా కూడా సంవత్సరం గడుస్తున్నా కూడా ఆ వాగ్దానాల అమలు జోలికి పోయినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి స్థితిలో కార్మికులం, రైతులం అందరం కలిసి మొత్తం దేశవ్యాప్తంగా కూడా మరోసారి అటువంటి రైతాంగ ఉద్యమం జరిపినటువంటి పద్ధతుల్లోనే మళ్ళా ఒక పెద్ద ఉద్యమానికి పునాదులు వేయడానికి మేము జనవరి 26కి వాహన ర్యాలీ కానివ్వండి దేశవ్యాప్తంగా, అదేవిధంగా ఫిబ్రవరి 16వ తారీఖు నాడు పారిశ్రామిక సమ్మె కానీ, గ్రామీణ బంధు కానీ కార్యక్రమాన్ని ట్రేడ్ యూనియన్లు, రైతు సంఘాలు అన్ని కలిసి కూడా కార్యక్రమం తీసుకోవడం అనేటువంటి జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, భవిష్యత్ ఉద్యమానికి మేము వేసుకున్నటువంటి పునాదులకి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజానీకం మద్దతు కావాలని చెప్పి మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తాం. మనందరూ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ప్రస్తుతం బిఎంఎస్ తప్ప ఐఎన్టీసీ, ఏఐటీసీ, హెచ్ఎంఎస్, సిఐటితో పాటు ఐఎఫ్టియు సంఘాలు, అలాగే తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ కార్మిక సంఘంతో సహా అన్ని కార్మిక సంఘాలు కూడా ఈ సమ్మెకు మద్దతుగా మొత్తం అందరం కూడా క్యాంపెయిన్ కష్టకట్టుగా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ఈ యొక్క 16వ తేదీ వరకు జరిగేటువంటి కార్యక్రమాల్లో, ముఖ్యంగా రేపు 26వ తేదీ జరిగేటువంటి ఈ వాహనాల ర్యాలీలో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో కూడా పాల్గొనాలి. అలాగే సమ్మె నోటీసులు అన్ని కంపెనీలకు ఇవ్వాలి. 16వ తేదీ వరకు ప్రతి ఇంటింటి కార్మిక వర్గాన్ని కలవాలని చెప్పేసి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కూడా నిర్ణయం జరిగింది. అందుకే రైతు సంఘాలతో, వ్యవసాయ కార్మిక సంఘాలతో సమన్వయం చేసుకుంటూ కార్మిక వర్గం కూడా ఈ మొత్తం క్యాంపెయిన్ జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొత్తం అన్ని రకాల హక్కులు మనకు పోయినాయి. కార్మికుల యొక్క లేబర్ కోడ్ తీసుకొని వచ్చారు, కార్మిక చట్టాలు రద్దయిపోయి కనీస వేతనం లేదు. అలాగే పిఎఫ్ కానీ, ఈఎస్ఐ కానీ, బోనస్ కానీ, చట్టాలు కానీ అమలు కానీ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ మన తెలంగాణ రాష్ట్రంలోని కోల్ సెక్టార్తో సహా, ట్రాన్స్పోర్ట్ సెక్టార్తో సహా అన్ని కూడా ప్రైవేటీకరణ పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే విద్యుత్ సవరణ చట్టాలు తీసుకుని వచ్చి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మొత్తం రైతాంగంతో సహా ప్రతి కార్మికుడికి కరెంటు కూడా ప్రైవేట్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఒక ప్రమాదకర పరిస్థితిలో దేశం ఉంది. ఈ బీజేపీని ఓడించకపోతే కార్మిక వర్గానికి, కర్షక వర్గానికి విముక్తి లేదని చెప్పేసి మనం గమనించి ఒక ప్రెస్టేజియస్ గా ఈ కార్యక్రమాన్ని మీరు అందరూ తీసుకొని జయప్రదం చేయాలని చెప్పేసి సిఐటి తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఏదైతే ఎస్కేఎం కార్మిక సంఘాలు ఐఐటి ఆఫీసులో సమావేశం ఎందుకు జరిగినటువంటి మన పెద్దలు అందరూ కూడా మాటలు చెప్పారు. ముఖ్యంగా దేశంలో 600 జిల్లాలలో పూర్తిగా ఎస్కేఎం పేరుతోటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాన్ని మోసం చేసినటువంటి నరేంద్ర మోడీ విధానాలకు వ్యతిరేకంగా రేపు జరగబోయేటువంటి ఏదైతే 26 తారీఖు నాడు ఏదైతే ఎస్కేఎం పిలుపులో ఉందో ఆ పిలుపులో భాగంగానే ఈ మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కూడా పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, వాహనాల ర్యాలీలను చేయలేనటువంటి దాన్ని ఈరోజు మన సమావేశం ఒక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని జిల్లాలకు, మండలాలకు, గ్రామాలకు తీసుకెళ్లి దీన్ని విజయవంతం చేయడం కోసం ఏ జిల్లాలలో
మన సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలను మనం పురమాయించి దీన్ని విజయవంతం చేయాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగనే ఇలా గ్రామీణ బంధు ఫిబ్రవరి 16న ఉంటుంది. దానికి అన్ని జిల్లాలలో కూడా సదస్సులు జరిపి ఈ గ్రామీణ బంధువులు కూడా విజయవంతం చేయాలి. ఈనాడు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధానాలకు ఏవైతే ఉన్నాయో కార్మిక రంగాన్ని పూర్తిగా బాధితులుగా చేసేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 3-4 సంవత్సరాల నుంచి కార్మికులను ఏ రకమైనటువంటి విధానాలకు నెట్టబడుతున్నారో అవన్నీ వ్యతిరేకంగా కార్మికులు కర్షకులు ఐక్యంగా ఈ ఉద్యమాన్ని ముందు తీసుకోవడానికి రేపు 26వ తారీఖు ఫిబ్రవరి 16వ తారీఖు నాడు జరిగేటువంటి ర్యాలీలను విజయవంతం చేయాలని ప్రజలందరికీ కూడా పిలుపునిస్తూ దీన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. కార్మిక సంఘాల వేదిక జాయింట్గా గత సంవత్సరం ఆగస్టు 24వ తారీఖున నిర్వహించిన జాతీయ సదస్సులో ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ రోజున జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే సందర్భంగా ఈ దేశంలో బీజేపీ కేంద్ర పాలకుల రైతు కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబించటం వల్ల దేశం మొత్తంగా పేదరికం పెరుగుతుంది. రైతులు కార్మికులు ఇతర తరగతులకు చెందిన ప్రజలందరూ కూడా వారు కష్టపడి పనిచేసిన వేతనాలు సరిగ్గా పొందలేక ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా ప్రైవేటీకరణ వల్ల కోల్పోతున్నటువంటి ఈ పరిస్థితులలో కేంద్ర పాలకులను రానున్న ఎన్నికలలో ఓడించి తీరటానికి కార్మికులు కర్షకులు ఐక్యంగా ఇతర తరగతుల ప్రజలందరినీ కలుపుకొని ఓడించటానికి సమాయత్తం కావాలి అని పిలుపునివ్వడం జరిగింది. జనవరి 26వ తారీఖున ట్రాక్టర్లు వాహనాల ర్యాలీలను రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ రాష్ట్ర కేంద్రంతో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో నిర్వహించాలి అని పిలుపునివ్వడం జరిగింది. అట్లాగే ఫిబ్రవరి 16వ తారీఖున గ్రామీణ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. ఈ 2 పిలుపులను విజయవంతం చేయటానికి కార్మికులు కర్షకులు అందరూ కలిసి వ్యవసాయ కార్మికులు అందరూ కలిసి విజయవంతం చేయటానికి ఇప్పటికే సమాయత్తమయ్యారు. ఎక్కడికక్కడ కార్యాచరణ రూపొందించుకొని దానిని విజయవంతం చేయటంలో భాగమై ఉన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పాలకులు ఈ దేశంలో ఈ 10 సంవత్సరాల కాలంలో చేసినటువంటి పాలన వల్ల ధనిక దేశంగా మారింది అని చెప్పుకోవటానికి, అట్లాగే నీతి ఆయోగ్ చేసినటువంటి సమీక్షలో ఈ దేశంలో పేదరికం తరిగిపోయింది అని అబద్ధ ప్రచారాలతో మభ్యపెట్టడానికి పూనుకున్నారు. అంతేకాదు అయోధ్యలో ఈ రోజున రామ మందిరం అని అక్కడ ప్రతిష్టాపన చేస్తున్నాము బాలరాముణ్ణి అని చెప్పుకుంటూ ఈ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పై పోరాడటానికి ఆ రకమైన స్ఫూర్తితో ఉన్న ప్రజానీకాన్ని రాముడి వైపు దారి మళ్లించటానికి కుట్ర చేస్తున్నటువంటి బీజేపీ పాలకుల అసలు నైజాన్ని అర్థం చేసుకోవాలి అని రైతు కార్మిక సంఘాలుగా మేము ప్రజలకు పిలుపునిస్తున్నాం. రాముడన్నా మతమన్నా ఎవరికి భక్తి ఉన్నా నమ్మకం ఉన్నా అది వ్యక్తిగతం. ఈ రోజున రాజకీయాలను పూర్తిగా మతపరం చేసి హిందుత్వ నినాదంతో ఈ దేశ ప్రజలను మోసం చేయటానికి మోడీ చేస్తున్నటువంటి కుట్రపూరితమైన ప్రయత్నాలను ఓడించడంలో భాగంగా జనవరి 26వ తారీఖు కార్యక్రమాన్ని 16 ఫిబ్రవరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.